శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మన అధ్యయనం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఖచ్చితంగా. అసలు ఈరోజు టాపిక్ మొదలుపెట్టే ముందు ఒకసారి ఊహించుకోండి. మీ క్లినిక్లో ఒక పేషెంట్ కూర్చునుంది. ఆమె విపరీతమైన నడుము నొప్పితో ఏడుస్తోంది. అవును, ఏడుపు అనగానే అదే, ఏడుపు చూడగానే మనకు ముందుగా పల్సిటిలా గుర్తొస్తోంది గదా. హ్మ్, వెంటనే ఆ మందిచ్చేశాము అనుకుందాం. కాని ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. పైగా మరింత దిగజారింది. ఎందుకు అంటారు? ఎందుకంటే ఆమె లోపల దాగి ఉన్న ఒక చిన్న కాని అతి ముఖ్యమైన లక్షణాన్ని మనం గమనించలేదు. ఆ లక్షణం ఖచ్చితంగా సెపియా వైపు వేలెత్తి చూపుతోంది. రైట్. అంటే లక్షణాలను గుర్తించిన వెంటనే గుడ్డిగా మందివ్వకూడదు, ఇదే మందు ఎందుకివ్వాలి, వేరేదెందుకివ్వకూడదు అని ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. 100కి 100 పాళ్ళు నిజం. అందుకే ఈరోజు మన అధ్యయనం ఒక సాధారణ విశ్లేషణలా కాకుండా ఒక క్లినికల్ డెసిజన్ వర్క్షాప్ లాగా సాగబోతోంది. మన దగ్గర డాక్టర్ ఫారింగ్టన్, డాక్టర్ శంకరన్ గారిలాంటి మాస్టర్స్ రాసిన రీసెర్చ్ నోట్సున్నాయి. వావ్! అంటే ఒక రోగిలో లక్షణాలను గుర్తించడం నుండి ఖచ్చితమైన మందును ఎలా నిర్ణయించాలో మనం స్టెప్ బై స్టెప్ చూడబోతున్నామన్నమాట. అవును, గుర్తింపు దగ్గర్నుంచి మొదలుపెట్టి మందును ఎంపిక చేసే వరకు ప్రయాణం ఎలా ఉండాలో ఈ వర్క్షాప్లో లోతుగా విశ్లేషిద్దాం. ఇది మన గత అధ్యయనాలకు కరెక్ట్ కంటిన్యూవేషన్ అని చెప్పాలి. 89వ భాగంలో మనం సెపియా అంటే ఎవరు, వారి మానసిక తత్వమేంటి అనేది చూశాం. 90వ భాగంలో భౌతిక లక్షణాలు, మొడాలిటీస్ గురించి తెలుసుకున్నాం. కరెక్ట్. కానీ అవన్నీ థియరీగా చదివినప్పుడు బాగానే ఉంటాయి. తీరా ప్రాక్టీస్కొచ్చేసరికి, అంటే పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు అన్నీ ఒకేలా అనిపిస్తాయి కదా. ఆ, ఇక్కడే మనకు అసలైన సవాల్ ఎదురవుతుంది. అందుకే మనం హోమియోపతి మూలాల్లోకి, అంటే ఆర్గనన్ సూత్రాల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా 5 నుండి 7 సూత్రాలు రోగిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని చెప్తాయి. నిజమే. కానీ నాకు పెద్ద సందేహం ఉందిక్కడ. ఇప్పుడు ఒక మహిళ గర్భాశయ సమస్యలతో మన దగ్గరికొస్తే మన మనసు వెంటనే సెపియా అని ఎందుకు ఫిక్స్ అయిపోతుంది? ఈ ముందస్తు అభిప్రాయం నుంచి బయటపడటమెలా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఆర్గనన్లోని 6వ సూత్రం తెరమీదకొస్తుంది. ఒక వైద్యుడిగా మనం ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా కేసును చూడాలి. దీన్నే అన్‌ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్ అంటారు. ఓహో! అంటే కేవలం గర్భాశయ సమస్య చూడగానే సెపియా అనుకోవడం ఒక రకమైన బ్లైండ్నెస్ అంటారా? ఖచ్చితంగా. అందుకే హానిమాన్ గారు 153వ సూత్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. సాధారణ లక్షణాల కంటే అత్యంత విలక్షణమైన, అరుదైన లక్షణాల ఆధారంగానే మందును ఎంపిక చేయాలని. రైట్. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అన్నమాట. మన గురుకులం సిద్ధాంతం కూడా ఇదే కదా. లక్షణాల గుర్తింపు అనేది ఒక సూచన మాత్రమే ఇస్తుంది. అవును, గుర్తింపు కేవలం దారి చూపిస్తుంది. కానీ లక్షణాల సంపూర్ణత, అదే క్యారెక్టరిస్టిక్ టొటాలిటీ అనేది మందును నిర్ధారిస్తుంది. అప్పుడే ఇతర మందులతో ఉన్న భేదాలను విశ్లేషించడం వైద్యుడికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గుర్తింపు సూచిస్తుంది, సంపూర్ణత నిర్ధారిస్తుంది. అబ్బా, ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. సరే, ఇప్పుడు ఆ భేదాలను విశ్లేషించడం ఎలాగో ప్రాక్టికల్గా చూద్దాం. మన పరిశోధనా పత్రాల్లో నాకు ముందుగా కనిపించిన అతిపెద్ద సవాలు సెపియాకి, పల్సటిల్లాకి మధ్యున్న పోలిక. ఆ 2 మందులు చాలా దగ్గరగా అనిపిస్తాయి కదా. అవును, ఇద్దరిలోనూ హార్మోన్ల సమస్యలుంటాయి. ఇద్దరికీ ఏడుపు స్వభావం ఉంటుంది. మరి వీళ్ళిద్దరినీ విడదీసి చూట్టమెలా? ఒకటేమో పల్సటిలా, ఇంకోటేమో సెపియా అని ఎలా డిసైడ్ చేస్తాం? చూడండి, బాహ్యంగా ఇద్దరూ ఏడుస్తున్నట్లే కనిపించొచ్చు. కానీ వాళ్ల లోపల జరిగే మెకానిజం పూర్తిగా వేరు. పల్సటిల్లా ఎందుకేడుస్తుందో ఆలోచించండి. బహుశా ఇతరుల అటెన్షన్ కోసం. కన్నీళ్లు ఆగిపోయి మొహంలో నవ్వొస్తుంది. ఓహో, కన్సలేషన్తో వాళ్ళకి రిలీఫ్ వస్తుందన్నమాట. అవును. కానీ సెపియా అలా కాదు. సెపియా ఏడుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరకొస్తే విపరీతమైన చిరాకు పడుతుంది. ఒంటరిగా ఉంటానికిష్టపడుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే పల్సటిల్లా అనేది ఒక తీగలాంటిదన్నమాట. అది ఇతరుల ఆదరణ, ప్రేమ అనే గోడమీద ఆధారపడి బ్రతుకుతుంది. చాలా చక్కటి పోలిక చెప్పారు. ఆ ఆధారం లేకపోతే పల్సటిల్లా కృంగిపోతుంది. కాని సెపియా ఎవరి సాయం లేకుండా ఒంటరిగా నిలబడే ఒక బలమైన చెట్టులాంటిది. హార్మోన్ల మార్పులనే తుఫాను వచ్చినప్పుడు ఆ చెట్టు తన ఆకులను రాల్చినట్లుగా సెపియా తన భావోద్వేగాలను వదిలేస్తుంది. ఆ సమయంలో అది నిర్జీవంగా కనిపిస్తుంది. అవునా? వావ్, భలే చెప్పారు.
అయితే ఇక్కడ మనం ఎందుకు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఫారెంటన్ గారి విశ్లేషణ ప్రకారం సెపియాలో ఈ ఉదాసీనతకు కారణం కేవలం మానసికం మాత్రమే కాదు. ఇంకేంటే భౌతికమైన కారణం కూడా ఉందా? అవును. సిరల్లో రక్త ప్రసరణ మందగించడం అంటే వీనస్ స్టాసిస్ వల్ల ఈ నిస్సత్వ కలుగుతుంది. రక్తం గుండెకు తిరిగి వెళ్లే వేగం తగ్గినప్పుడు శరీరంలో విపరీతమైన బరువు, అలసట వస్తాయి. అబ్బా! శరీరమంతలా అలిసిపోయినప్పుడు మనసుకు బంధాలను మోసే శక్తి ఎక్కడ్నించొస్తుంది? అదే కదా లాజిక్. అందుకే కుటుంబం పట్ల ఉదాసీనత వస్తుంది. నాకు ఎవరితోనూ పనిలేదు, నా వల్ల కాదు అనిపిస్తుంది. పల్సటిల్లాలో ఇలాంటి రక్త ప్రసరణ లోపం ఉండదు. అందుకే వాళ్ళు బంధాలను గట్టిగా పట్టుకునుంటారు. ఇదండి అసలైన రూట్ కాజ్. భౌతికమైన రక్త ప్రసరణ మానసికమైన ఉదాసీనతకు ఎలా దారితీస్తుందో ఈ లింక్ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అలాగే మరో పాయింట్. పల్సటిల్లాకు అస్సలు దాహం ఉండదు, ఓపెన్ ఎయిర్ కావాలంటుంది. కానీ సెపియా పరిస్థితి ఏంటి? సెపియా ఎప్పుడూ చలికి వణుకుతూ ఉంటుంది కదా. కరెక్ట్. ఈ చిన్న భౌతిక లక్షణాలు మనకు పెద్ద క్లూజ్ ఇస్తాయి. సరే, ఇప్పుడు మరొక చిక్కు ప్రశ్న గురించి ఆలోచిద్దాం. సెపియా మరియు నేట్రమ్ మ్యూరియాటికమ్. నేట్రమ్ మూర్, ఈ ఇద్దరికీ కూడా కన్సోలేషన్ అస్సలు నచ్చదు కదా. ఎవరైనా జాలి చూపిస్తే కోపమొస్తుంది. మరిద్దరూ ఓదార్పును ద్వేషిస్తున్నప్పుడు ఏది సెపియా, ఏది నేట్రమ్ మూర్ అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనం మనస్తత్వపు లోతుల్లోకి వెళ్ళాలి. నేట్రమ్ మూర్ అనేది గతాన్ని పట్టుకుని వేలాడే తత్వం. అంటే పాత విషయాలు మర్చిపోలేరా? అస్సలు మర్చిపోరు. గతంలో జరిగిన అవమానాలను, పాత బాధలను మనసులో పెట్టుకుని లోపల కుమిలిపోతారు. ఆ పాత గాయాలు మళ్లీ ఎవరూ రేపకూడని ఉద్దేశంతో ఒక పెద్ద గోడగట్టుకుంటారు. ఆ రక్షణ కవచం వల్లే ఓదార్పును తిరస్కరిస్తారు. ఓహో, అంటే నేట్రమ్మూర్లోని నిరాకరణ వెనుక ఒక రక్షణాత్మకమైన భయముందన్నమాట. మరి సెపియా ఉదాసీనత వెనుకేముంది? మనం ముందే మాట్లాడుకున్నట్లు తీవ్రమైన అలసట ఉంది. సెపియాకు గతంతో పనిలేదు. ప్రస్తుతం తన చుట్టూ ఉన్న కుటుంబం పట్ల, పనుల పట్ల నాకెవ్వరితోనూ పనిలేదు, నన్ను వదిలేయండి అనే వైఖరి కనబడుతుంది. అర్థమైంది. నేట్రమ్మూరేమో దుఃఖంతో ఒంటరితనాన్ని కోరుకుంటే, సెపియా బాధ్యతల బరువు మోయలేక ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. చాలా లాజికల్గా ఉంది కదా. అవును. ఇప్పుడు మన నోట్స్లో ఉన్న మరో 2 మందుల గురించి అడుగుతాను. లాకిసిస్ మరియు కాల్కేరియా కార్బోనికా. లాకిసిస్ అనగానే మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు గుర్తొస్తాయి. ఇందులో కూడా మానసిక మార్పులుంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎనర్జీ డైనమిక్స్లో చాలా తేడా ఉంటుంది. లాకసెస్లో శక్తి బయటకు ఉప్పొంగుతుంది, అంటే బాయిలింగ్ ఓవర్. బాయిలింగ్ ఓవర్ అంటే? మెనోపాజ్ సమయంలో విపరీతమైన మాటల ప్రవాహం, అనుమానం, కోపం అన్నీ బయటపడతాయి. కాని సెపియాలో శక్తి లోపలికి తగ్గిపోతుంది. దాన్ని బర్నింగ్ అవుట్ అంటాం. అంటే ఎమోషన్స్ని విత్డ్రా చేసుకుని మౌనంగా ఉండిపోతారు. అవును. మరి కాల్కేరియా సంగతేంటి? కాల్కేరియా కూడా బాధ్యతల వల్ల అలసిపోతోంది కదా. అలసిపోతుంది. కాని కాల్కేరియా ఎప్పుడూ స్థిరత్వాన్ని, భద్రతను కోరుకుంటుంది. దానికి మార్పంటే చాలా భయం. కాని సెపియా అలా కాదు. నిరంతర ఒత్తిడి వల్ల స్వేచ్ఛ కావాలనుకుంటుంది. శంకరన్ గారి పరిశోధనల్లో ఒక ముఖ్యమైన పాయింటుందిక్కడ. సెపియా రోగి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏదో చేయాల్సి వస్తుందనే భావనతో బాధపడుతుంది కదా. అవును. ఫోర్స్డ్ టు డూ థింగ్స్ అగేనిస్ట్ ఇంటెన్షన్ అంటారు దాన్ని. అందుకే ఎక్కడికైనా పారిపోవాలని చూస్తుంది. కల్కేరియా అయితే అక్కడే ఉండి భద్రత వెతుక్కుంటుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని థీరీ చదివినంత సులభం కాదు కదా ప్రాక్టీస్. నిజంగా ఒక పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు ఈ పుస్తకాల్లోని పాయింట్స్ అన్నీ ఒకేసారి గుర్తుకు రావు. కరెక్ట్. అందుకే ఇప్పుడు మనం అసలైన క్లినికల్ డెసిషన్ వర్క్షాప్లోకి వెళ్దాం. ఈ కేస్ స్టడీస్ ఆధారంగా దీని ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఎలా నిర్ణయం తీసుకోవాలో మీరు విశ్లేషించండి. తప్పకుండా. మనం రోగి సంపూర్ణ తత్వాన్ని ఎలా బేరీజు వేయాలో చూద్దాం. ఇప్పుడు మొదటి కేసు చూడండి. ఒక 35 ఏళ్ల మహిళ. ఆమె తీవ్రమైన నడుం నొప్పితో వచ్చింది. గర్భాశయం కిందికి జారుతున్నట్లుగా, ఏదో బయటకు వచ్చేస్తున్నట్లుగా బేరింగ్ డౌన్ సెన్సేషన్తో బాధపడుతోంది. ఆమె ఎప్పుడూ చలికి వణుకుతుంటుంది. మీ పిల్లలెలా ఉన్నారు అని అడిగితే, వాళ్లతో నాకేం పనిండి, నా మానాన నన్ను వదిలేస్తే చాలు, వాళ్ల గోల నేను పడలేను అని నిర్లిప్తంగా సమాధానం చెప్పింది. నా ఉద్దేశంలో ఇది సెపియాటి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. భౌతిక లక్షణాలైన గర్భాశయం కిందికి జారడం, చలి, అవును, అలాగే మానసిక లక్షణమైన కుటుంబం పట్ల ఉదాసీనత అంతా ఒకే సరళ రేఖలో సెపియాను సూచిస్తున్నాయి. నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్.
ఇది చాలా స్పష్టమైన కేసు. ఇందులో లక్షణాల సంపూర్ణత సెపియాని ఖచ్చితంగా నిర్ధారిస్తోంది. కానీ సవాల్ ఎప్పుడు వస్తుందో రెండో కేసులో చూద్దాం. సరే. ఒక యువతి. ఆమెకు కూడా గర్భాశయం కిందికి జారుతున్న భావన ఉంది. విపరీతమైన నెలసని సమస్యలున్నాయి. ఆమె ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఈ లక్షణాలు చూసి ఏ మందు అనుకుంటారు? ఒక్క నిమిషం. గర్భాశయ సమస్యలు ఉన్నాయి, పైగా ఏడుపు కూడా ఉంది. బహుశా ఇది కూడా సెపియానే అయ్యుండొచ్చు కదా? అక్కడే మనం తొందరపడకూడదు. ఆమె మరింత వివరాలు చెప్పింది. ఏంటంటే, తలుపులు మూసేస్తే తనకు ఊపిరి ఆడట్లేదని, ఎప్పుడూ ఓపెన్ విండో దగ్గర కూర్చోవాలని అంటోంది. ఓకే. పైగా డాక్టర్ గారు ఆమెను ఆప్యాయంగా పలకరించగానే కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా నవ్వింది. ఇప్పుడు చెప్పండి. ఓహో, ఇదా ట్విస్ట్! అంటే ఇక్కడ భౌతిక సమస్య సెపియానే పోలి ఉన్నప్పటికీ రోగితత్వం వేరు. గాలి కావాలి అనడం, అంటే ఓపెన్ ఎయిర్లో రిలీఫ్ రావడం, ఓదార్పుతో సాంత్వన చెందడం ఖచ్చితంగా పల్సిటిల్లా లక్షణాలు. అవును. మనం ఇందాక మాట్లాడుకున్న తీగ లక్షణమిది. అంటే ఇక్కడ కేవలం వ్యాధిని చూసి సెపియా ఇస్తే అట్టర్ ఫ్లాప్ అవుతామన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు మూడో కేసు చూద్దాం. ఒక మహిళ విపరీతమైన తలనొప్పితో వచ్చింది. ఎవరితోనూ కలవదు. 10 ఏళ్ల క్రితం తన అత్తగారు అన్న మాటలను తలుచుకుని ఇంకా రగిలిపోతోంది. పాత గాయాలు. అవును. ఆమెనెవరైనా ఓదార్చబోతే విపరీతంగా కోప్పడుతుంది. ఆమె ముఖం చూస్తే విపరీతమైన జిడ్డుగా ఉంది. ఇక్కడ ఆ ఉదాసీనత అస్సలు లేదు. పాత గాయాలను మోయడం ఉంది. ఇందాక మీరు చెప్పిన రక్షణ గోడలాంటి నిరాకరణ ఇది. ఇది ఖచ్చితంగా నేట్రమ్యూరియాతికం. పర్ఫెక్ట్. అయితే ఈ కేసులన్నీ వింటుంటే నాకో అనుమానం వస్తుంది. ప్రాక్టీస్లో చాలామంది మహిళల్లో గర్భాశయ సమస్యలు లేదా హార్మోన్ల సమస్యలు అనగానే ఏమాత్రం ఆలోచించకుండా సెపియా ఇచ్చేస్తుంటారు కదా. ఆ పద్ధతిలో ఉన్న లోపమేంటి? అది చాలా పెద్ద లోపమండి. మన కేస్ స్టడీస్లోని 4 మరియు 5వ కేసులు అదే వివరిస్తున్నాయి. ఒక మహిళకు గర్భాశయం కిందికి జారే సమస్య ఉందనుకుందాం. కాని ఆమె చలికి వణకట్లేదు. ఓకే. చాలా చురుకుగా, వేడిగా ఉండి అందరితో కలవగలిగే తత్వం కలిగి ఉందనుకోండి. అంటే ఎక్స్ట్రావర్టెడ్. అప్పుడు కేవలం ఆ డయాగ్నోసిస్ చూసి సెపియా ఇస్తే అది అస్సలు పనిచేయదు. మరి అప్పుడు ఏ మందు ఇవ్వాలి? బహుశా ఆమెకు మ్యూరెక్స్ లేదా లిలియం టిగ్ లాంటి మందులు అవసరం కావచ్చు. ఇక్కడే ఆర్కానన్ సూత్రం మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మనం రోగానికి మందివ్వము, రోగికిస్తాము. ఆహా, అంటే రోగ లక్షణం ఒకటే అయినా దాన్ని మోస్తున్న రోగి తత్వాన్ని బట్టి మందు మారుతుందన్నమాట. అవును. సరే, ఇప్పుడు దీనికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి తీసుకుందాం. అదే 6వ కేస్. అసలు గర్భాశయ సమస్యలు ఏమీ లేకుండా భౌతికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ఒక మహిళకు కేవలం మానసిక లక్షణాలను బట్టి మనం సెపియా ఇవ్వవచ్చా? తప్పకుండా ఇవ్వవచ్చు. ఈ ఆధునిక కాలంలో ఇదొక సాధారణ పరిస్థితి. ఉదాహరణకు ఒక కెరియర్ ఉమెన్ని తీసుకోండి. ఆమెకు ఎలాంటి స్త్రీ సంబంధిత భౌతిక వ్యాధులు లేవు. కాని ఆమె తన పనిలో, ప్రాజెక్ట్స్లో తీవ్రమైన ఒత్తిడికి గురై కుటుంబం పట్ల పూర్తిగా ఉదాసీనంగా తయారైంది. భర్త, పిల్లలు వంటే విరక్తి వచ్చేసింది. ఒంటరిగా ఉండాలనుకుంటోంది, చలిని తట్టుకోలేకపోతోంది. ఓకే, అంటే ఇక్కడ పెథాలజీ లేదు. లేదు. కాని మానసిక మరియు సాధారణ లక్షణాల సంపూర్ణత ఖచ్చితంగా సెపియాను సూచిస్తోంది. అప్పుడు సెపియా ఇస్తే ఆమె తిరిగి తన సహజమైన, ఆనందకరమైన స్థితికి చేరుకుంటుంది. అబ్బా, ఇది వింటుంటే హోమియోపతి ఎంత లోతైనదో అర్థమవుతోంది. శారీరక సమస్య లేకపోయినా మానసిక సంపూర్ణత ఆధారంగా అద్భుతమైన వైద్యం చెయ్యొచ్చనమాట. అవును. సరే, మనం నిర్ణయం తీసుకుని మందు ఇచ్చాం. తర్వాతేంటి? మన నోట్స్లో రెమెడీ, రిలేషన్షిప్స్, పొటెన్సీ మరియు ఫాలోఅప్ తత్వం గురించి ఏముంది? ఈ మందుల సంబంధాలు మనకెలా దారి చూపుతాయి? ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మందుల సంబంధాలు కేవలం దారి చూపుతాయి కానీ అవే నిర్ణయాలు కావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి అక్యూట్ స్థితిలో విపరీతమైన కోపం, పని ఒత్తిడితో ఉంటాడు. అప్పుడు నక్స్వామికా పనికొస్తుంది. రైట్. కాని ఆ ఒత్తిడి శృతి మించి ఆ వ్యక్తి పూర్తిగా అలిసిపోయి ఉదాసీనతలోకి వెళ్ళిపోతే అప్పుడు నక్స్వామికా పనిచేయదు, సెపియా అవసరమవుతుంది. ఓహో, అంటే దీన్నే నక్స్వామికాకు సెపియా ఒక క్రానిక్ కాంప్లిమెంటరీ అంటారన్మాట. ఎగ్జాక్ట్లీ. రోగి స్థితి మారే కొద్దీ మందు కూడా తత్వాన్ని అనుసరిస్తూ మారుతుంది. మరి సల్ఫర్ సంగతేంటి? అన్నట్లు అనిపిస్తే అప్పుడు సల్ఫర్ ఒక కాంప్లిమెంటరీగా ఆ బ్లాక్ని తొలగించి స్వస్థతను ముందుకు తీసుకువెళ్తుంది. ఇవన్నీ కేవలం మార్గదర్శకాలు మాత్రమే, గుడ్డిగా పాటించే నియమాలు కావు కదా? అవును.
అలాగే పొటెన్సీ ఎంపిక గురించి కూడా ఒక బ్లైండ్ రూల్ లేదు కదా. ఏ పొటెన్సీ ఇవ్వాలి అనేది ఎలా నిర్ణయిస్తాం? హ్మ్. పొటెన్సీ ఎంపిక పూర్తిగా రోగి జీవశక్తి అంటే వైటాలిటీ మరియు రోగ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. రోగి జీవశక్తి బలంగా ఉండి మానసిక లక్షణాలు చాలా స్పష్టంగా ఉంటే హై పొటెన్సీ వాడొచ్చు. మరి పాథాలజీ ఎక్కువగా ఉంటే? శరీరంలో పాథాలజీ ఎక్కువగా ఉండి అవయవాలు దెబ్బతిని జీవశక్తి సన్నగిల్లితే అప్పుడు లో పొటెన్సీ నుండి మొదలుపెట్టి నెమ్మదిగా వెళ్ళాలి. అర్థమైంది. ఇక ఫాలో అప్ విషయానికొస్తే మన 8వ కేసు కూడా దీని గురించే కదా. కేవలం పేషెంట్ని మళ్లీ చూడటం వరకే పరిమితం కాదు, ఫాలో అప్లో మనం నిజంగా ఏం గమనించాలి? మందు ఇచ్చిన తర్వాత వచ్చే మార్పులను మనం చాలా నిశితంగా పరిశీలించాలి. నిజమైన మెరుగుదల ఉందా లేదా ముందు అగ్రవేషన్ వచ్చి తర్వాత తగ్గుముఖం పడుతోందా, ఒకవేళ తాత్కాలికంగా తగ్గి మళ్ళీ రిలాప్స్ అయిందా. ఇవన్నీ విశ్లేషించాలి కదా. అవును. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే రోగిలో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వైద్యుడు ఆతృతపడి మందును పదే పదే రిపీట్ చెయ్యకూడదు. ఓపికగా వేచి చూడటం అంటే వెయిట్ అండ్ వాచ్ అత్యవసరం. ఈ విషయంలో డాక్టర్ మార్గరెట్ టైలర్ గారు చెప్పిన మాట మన సోర్సెస్లో బాగా హైలైట్ చేసుంది. ద సెకండ్ డోస్ ఆఫ్ సెపియా ఈజ్ ఆల్వేస్ ఎ మిస్టేక్. అవును, చాలా ఫేమస్ కోట్ అది. అంటే రోగి మెరుగవుతున్నప్పుడు అనవసరంగా రెండో డోస్ ఇవ్వడం ఎప్పుడూ తప్పే అని. ఇది చాలా లోతైన హెచ్చరిక కదా. సరే, ఇప్పుడు మన గురుకులం ప్రత్యేక విభాగాల్లోకి ప్రవేశిద్దాం. మొదటిది థింక్ లైక్ ఏ క్లాసికల్ హోమియోపాత్. మనల్ని మనం అడుక్కోవాల్సిన అసలైన ప్రశ్న ఏంటి? నేను నిజంగా ఈ రోగికి మందు ఇస్తున్నానా లేక కేవలం రోగం పేరుకిస్తున్నానా? ఇదే ఆ ప్రశ్న. నేను సెపియా ఎందుకిస్తున్నాను? పల్సటెల్లా ఎందుకు కాదు? నాట్రమ్మూర్ ఎందుకు కాదు? అంటే భేదాలని ప్రశ్నించుకోవడమన్నమాట. అవును. ఈ రోగిలో నన్ను ఖచ్చితంగా సెపియా వైపు నడిపించే ఆ విలక్షణమైన లక్షణం ఏంటి అని తార్కికంగా ఆలోచించగలిగినప్పుడే మనం క్లాసికల్ హోమియోపత్ లాగా ఆలోచిస్తున్నట్లు. చాలా చక్కగా చెప్పారు. మనం సాధారణంగా చేసే తప్పులను కూడా ఇక్కడే ప్రస్తావించాలి కదా. అంటే కామన్ ప్రిస్క్రైబింగ్ ఎర్రర్స్. ఇందాక మీరు చెప్పినట్లు గర్భాశయ సమస్యలు చూడగానే సెపియా ఇవ్వడం ఒక పొరపాటు. అవును. అలాగే ముఖం మీద పసుపు మచ్చ, యెల్లో శాడిల్ అనగానే వెంటనే సెపియా అని రాసేయడం కూడా పెద్ద తప్పే కదా. ఖచ్చితంగా తప్పే. ముఖం మీద పసుపు మచ్చ అనేది ఒక భౌతిక లక్షణం మాత్రమే. అది సెపియాలో ఉంటుంది, కానీ అది ఉన్నంత మాత్రాన రోగితత్వం మొత్తం సెపియా అయిపోదు. రైట్. అందుకే కేవలం ఒకే ఒక కీనోట్ మీద ఆధారపడి మందు ఎంపిక చేయకూడదు. ఎప్పుడూ టోటాలిటీ వైపే చూడాలి. ఈ పాయింట్నే మన గురుకులం గోల్డ్ బాక్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక మందుని ఎంచుకోవడానికి కారణం రోగి సంపూర్ణ తత్వం ఆ మందును ప్రతిబింబించడమే కాని కేవలం ఒక లక్షణం సరిపోలడం కాదు. అవును. భేదాలను విశ్లేషించడం ద్వారా మాత్రమే సరైన మందును నిర్ధారించగలం. అక్షరాలా నిజం. దీన్నే మాస్టర్ మెమరీ యాంకర్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది ఒక క్రమబద్ధమైన ప్రయాణం. మనం ఎప్పుడూ ఈ దారిలోనే నడవాలి. ఆ ప్రయాణమేంటో వివరించండి. ముందుగా గుర్తింపు అంటే రోగి లక్షణాలను చూసి బహుశా ఇది సెపియానా అని సూచన పొందడం. తరువాత పోలిక, దీన్ని పల్సటిల్లాతోనో నేట్రమ్మూరుతోనో పోల్చడం. ఆ తర్వాత భేదం, ఎందుకు సెపియాని ఇవ్వాలి, మిగతావి ఎందుకు ఇవ్వకూడదు అని డిఫరెన్షియేట్ చేయడం. తర్వాత నిర్ణయం, అప్పుడే ఖచ్చితమైన మందుల ఎంపిక. కరెక్ట్. చివరిగా ఓపికతో కూడిన ఫాలో అప్. ఈ క్రమాన్ని పాటిస్తే వచ్చేదే అసలైన క్లినికల్ కాన్ఫిడెన్స్. ఇది నిజంగా బుర్రలో ప్రింట్ అయిపోయే ప్రాసెస్. ఈ ప్రయాణం అర్థమయ్యాక ఏ కేసు మనల్ని భయపెట్టదు. సరే, ఇంత లోతైన విశ్లేషణతో ఈనాటి క్లినికల్ డెసిషన్ వర్క్షాప్ ముగింపు దశకు చేరుకున్నాం. తార్కికంగా ఆలోచించటం, మందుల మధ్య ఉన్న ఆ సన్నని గీతలను గుర్తించడం వల్లే మనం అసలైన సిమిలిమంని పట్టుకోగలం అని ఈరోజు కేసుల ద్వారా స్పష్టమైంది. ఖచ్చితంగా. ముగించే ముందు వింటున్న వారి ఆలోచనకు పదును పెట్టేలా ఒక ప్రశ్న వదలాలనుకుంటున్నాను. అడగండి. ఒక రోగి మీ దగ్గరకొచ్చారు. వారి శారీరక లక్షణాలు ఒక మందులు స్పష్టంగా సూచిస్తున్నాయి, కానీ వారి మానసిక లక్షణాలు పూర్తిగా భిన్నమైన మరొక మందును సూచిస్తున్నాయి. అప్పుడు మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? భౌతికానికా లేక మానసికానికా? ఇది చాలా లోతైన ప్రశ్న. దీనికి సమాధానం వెతికే క్రమంలోనే అసలైన అభ్యాసం జరుగుతుంది. ఇక తదుపరి అధ్యాయాల గురించి చెప్పాలంటే రాబోయే 92వ భాగంలో సెపియా కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ గురించి ఒక సమగ్రమైన రివిజన్ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్న సెపియా సారాంశాన్ని, క్లినికల్ పాయింట్స్ని
ఒక్కసారిగా కళ్ల ముందు ఉంచుతారన్నమాట. అవును. ఆ తర్వాత రాబోయే 93వ భాగమైతే మనందరికీ ఒక పెద్ద పండుగలాంటిది. అందులో సెపియా, పల్సటిల్లా మరియు నాట్రమ్ యూరాటికంల మధ్య స్త్రీతత్వానికి సంబంధించి ఒక లోతైన కంపారేటివ్ కాన్స్టిట్యూషనల్ స్టడీ జరగబోతోంది. ఆ 3 మందుల మధ్య ఉన్న మహాయుద్ధాన్ని అక్కడ చూద్దాం. దానికందరూ సిద్ధంగా ఉండాలి. మరింతటితో ఈనాటి సమగ్ర అధ్యయనాన్ని ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.